హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సత్య వంటకాల ఛానల్ అండి. తీపి ఆవకాయ పచ్చడి పెడుతున్నానండి. తీపి ఆవకాయ పచ్చడి అంటే 70 కాయ అండి. ఇది 70 కాయలకి 5 కేజీలు బెల్లం వేసుకున్నానండి. ఎందుకంటే మధ్య దాంట్లో బెల్లం వేస్తానండి. ఈకలు సీజన్ కదండి, ఇంకా ఈకలన్నీ వీటి మీద వాలేస్తాయి అని చెప్పేసి మధ్యలో వేస్తాను అనమాట. బెల్లం 5 కేజీలు బెల్లం వేసానండి. అలాగే మనకి 1/2 కేజీ వెల్లుల్లిపాయలు వేసానండి. అలాగే మనకి ఒక 50 గ్రాములు మెంతులు వేసాను అనమాట. 2 కేజీలు ఆవపిండి అండి. ఇదిగోండి ఆవపిండి ఆడించాను. ఎందుకంటే అండి ఆవాలు ఆడటానికండి 1 కేజీకి 60 రూపాయలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. కేజీకి 60 రూపాయలు తీసుకుంటున్నారని అంటే మనకి ఇంకా ఆడించడానికి ఏముందని చెప్పేసి నేనే ఇదిగో మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేస్తాను ఫ్రెండ్స్. సంవత్సరం పొడిగిని కూడా మనకి ఇది నిల్వ ఉంటుందండి. మాకు బెల్లం కూడానండి ఇదిగోండి కుండ బెల్లం వేస్తాం అన్నమాట. చూసారా, కుండ బెల్లానికి ఇలాగ చూడండి ఎలా జిగురుగా ఉందో. 5 కుండలు తీసుకొని ఈ కుండ బెల్లం వేసాను. ఈ కుండ బెల్లం వల్ల మనకి స్వీట్నెస్ ఎక్కువగా పెరుగుతుందండి. అలాగే మనకి ముక్క ఊరిని కొలిది కూడా మంచి రుచిగా ఉంటుంది ముక్క అనమాట. సంవత్సరం పొడిగిని కూడా ఏ రీతిగా ఉంటుందండి పచ్చడి, అదే కలర్తో ఉంటుంది పచ్చడి కూడానండి. ఇందులో మాకు ఇంకా కలర్లు కలపడాలు ఇవి అలాంటివి ఏమీ చేయమండి. ఎలాగంటే అలాగే వేసేస్తామన్నమాట. పచ్చడి సంవత్సరం పొడిగిని కూడా నిలవ ఉంటుంది మనకి. ఏంటంటే ఒక్కొక్కసారి అండి పచ్చడి కొంచెం మనం బాగా డ్రై క్వాలిటీ లాగా ఎండబెట్టేస్తానండి. దీనికి నువ్వుల నూనె వేయాలని అంటే అండి జిడ్డు కట్టేస్తుందండి. నువ్వుల నూనె వేస్తే మాత్రం సంవత్సరం పొడిగిని నిల్వ ఉండాలంటే చాలామంది నువ్వుల నూనె వేస్తారు, కానీ నేను నువ్వుల నూనె అయితే వేయనండి. వేరుశనగ లేదు అని ఏంటంటే గోల్డ్ డ్రాప్ వేస్తానండి. ఆయిల్ మాత్రము సంవత్సరం పొడిగిని కూడా నిల్వ ఉంటుంది. ఇంకా ఆయిల్ వేడి చేస్తున్నాను నేను. వేడి చేసిన ఆయిల్ మనకి దీనికి 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ పడుతుందండి. ఇప్పుడు ఈ ఆవా పిండిని మొత్తం ఇలా వేసుకొని కలిపేసుకోవాలండి. బెల్లం ఆల్రెడీ వేస్తాం కదా, బెల్లం వేస్తాము. ఇంకా 1 ఆయిల్ ప్యాకెట్ మాత్రం మరిగిస్తున్నాను, ఆయిల్ వేస్తున్నానండి. ఈ 70 కాయలకి మనం ఇది ఇలా చేస్తున్నామండి. ఇది 3 రోజుల వరకు ఊరాలండి. బాగా ఊరాల ముక్క. బాగా ఊరిన తర్వాత అప్పుడు 3వ రోజుకి మళ్ళీ కలప పెట్టాలండి. ఇది మొక్క కింద మీద కలిపి పెట్టుకోవాలి. 3వ రోజు మనం మొక్కకు మొక్క ఊటకు ఊట ఆరేసుకోవాలండి. కానీ చాలా కష్టం అండి తీపావకాయ. కారం ఆవకాయ అనుకోండి అన్నీ కలిపి పెట్టేవచ్చండి. ఏదో 1 గంట 2 గంటలు 3 రోజుల తర్వాత చిన్న ఎండ చూపిస్తే సరిపోతుంది. కానీ ఈ తీపి ఆవకాయకి ఎంత కష్టం అంటే అంత కష్టం అండి, చాలా కష్టం. కానీ తీపావకాయ ఎక్కువ మంది తీపావకాయనే అడుగుతారండి. కారం ఆవకాయ తక్కువ, తీపావకాయ నా దగ్గర ఎక్కువగా అడుగుతారు. ఆంటీ గారు తీపావకాయ పెట్టండి అని చెప్పేసి. అందుకనేసి ఈరోజు సంవత్సరం చేయకూడదు అని అనుకున్నాను. కానీ కొంచెం ఏదో ఒక 70 కాయ మాత్రం చేశానండి. చూసారు కదా. ఎవరైనా విశాఖపట్నం కొనుక్కోవాలి అని అనుకుంటే కొనుక్కోవచ్చండి. తీపావకాయ అమ్ముతాను. అలాగే కారం ఆవకాయ ఎక్కువ పెట్టలేదు, ఒక 12 కేజీల వరకు కారం ఆవకాయ పెట్టాను. ఎవరైనా ఈ చుట్టుపక్కల అంటే ఎక్సారీస్ మన కాలనీ, బంగారమ్మ గుడి వీధి ఎవరైనా చూసారనుకోండి, కావాలి అని అనుకుంటే సొంత తయారు చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు వచ్చారనుకోండి, మీకు తీపావకాయ ఇస్తాను. కేజీకి రేటు ప్రస్తుతానికి రేటు ఎంత అని చెప్పలేదండి. ఇంకా ఎందుకు అంటే మనకి చెప్పడానికి ఐడియా కూడా సరిగ్గా లేదు. మనం పెట్టుబడి అది ఇదన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత వస్తుంది. మినిమం రేటే ఉంటుందండి. మీరు కొనగలిగే స్థితిలోనే పచ్చళ్ళు ఉంటాయండి. ఈ తీపావకాయ కానీ కారం ఆవకాయ కానీ, అలాగే ఏ పచ్చడైనా సరే ఆర్డర్ ఇస్తే టక్కున గోంగూర పచ్చడైనా చేసి ఇచ్చేస్తున్నామండి. చికెన్ పచ్చడి, గోంగూర పచ్చడి, మటను, రొయ్య, అలాగే ఏంటంటే పీతలు కూడా పచ్చడి చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే బంగారమ్మ గుడి వీధి వచ్చి ఎక్సారీస్ మన కాలనీ. నా పేరు సత్యవతి ఆంటీ అంటే ఎవ్వరేం చెప్పేస్తారు. ఈ వీధికి ఎక్సారీస్ మన కాలనీకి నోటి వాడి. ఎందుకంటే పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు చేయడంలో ఆంటీ అంటే ఎవరైనా చెప్పేస్తారండి.
బాయ్ అండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. బాయ్. మనకి ఆయిల్ వేడెక్కిపోయింది కాబట్టి చల్లారాక ఈ మొత్తం ముక్కలంతా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుందామండి. 3 రోజుల తర్వాత ఎలాగ ముక్క ఇదయింది కూడా మీకు చూపిస్తాను. బాయ్.